ఢిల్లీలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. రామ్లీలా మైదానంలో వేలాది మంది ప్రజల సమక్షంలో కొత్త సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 ఆమెతో పాటు పర్వేష్ సాహిబ్ సింగ్, ఆశిష్ సూద్, మజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మిశ్రా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కింది. దీంతో సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆ పార్టీ నేతలు. ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. ప్రత్యేక ఆకర్షణలుగా కైలాష్ ఖేర్ సంగీత కార్యక్రమం నిలవనుంది. ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానం పంపింది బీజేపీ. ఆప్ నేతలు అతిషి, అరవింద్ కేజ్రీవాల్ కి ఇన్విటేషన్లు పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ నేతలు, ఎంపీలు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఆధ్యాత్మిక గురువులు బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్, ధీరేంద్ర శాస్త్రి అటెండ్ కానున్నారు. ఢిల్లీ రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాన్య ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరోవైపు రామ్లీలా మైదానంలో 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్ చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు. రెండో స్టేజ్ పై మత పెద్దలకు అవకాశం కల్పించారు. రామ్లీలా మైదానంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ అంతటా 25,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీకి 4వ మహిళా సీఎం రేఖా గుప్తా. ఆమె కంటే ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి బాధ్యతలు నిర్వహించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థి వందనా కుమారిపై 29,595 ఓట్లతో గెలిచారు రేఖా గుప్తా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ కి జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1996 నుంచి 1997 కాలంలో ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 3 సార్లు కౌన్సిలర్ గా గెలిచిన రేఖా గుప్తా సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా గతంలో బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చాకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఢిల్లీ సీఎం పదవి చాలా పెద్ద బాధ్యత అన్నారు రేఖా గుప్తా. సాధారణ కార్యకర్త అయిన తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు స్వర్ణయుగం రాబోతోందన్నారు రేఖా గుప్తా. मुझे सौंपी गई है और मैं एक बार फिर से बहुत बहुत धन्यवाद करती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व का, अपने राष्ट्रीय अध्यक्ष नड्डा जी का, आदरणीय अमित शाह जी का, जिन्होंने मुझ जैसी साधारण परिवार की बेटी पे इतना भरोसा जताया और दिल्ली जो देश की राजधानी है उसकी जिम्मेदारी मुझे सौंपी। निश्चित रूप में मैं अपनी पूरी क्षमताओं के साथ, पूरी ताकत के साथ, ईमानदारी के साथ में उस जिम्मेदारी को निभाऊंगा। देखिए, मेरे दिल्ली के लिए 2 प्राथमिकताएं हैं। पहली प्राथमिकता जो दिल्ली से के लिए हमने कमिटमेंट्स की हैं अपनी सरकार की ओर से, उन सारी कमिटमेंट्स को पूरा करना। दूसरा, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो दिल्ली के लिए विजन दिया है, उस विजन को साकार करने में टीम मोदी बन के हमारे 48 के 48 विधायकगण काम करेंगे और टाइम बाउंड तरीके से एक एक कमिटमेंट जो हमने जनता से की है उसे पूरा किया जाएगा। नहीं, जीवन में कभी नहीं ऐसा सोचा था। और जब भी मैं सुनती थी बड़े नेताओं की कहानी और जब वो कहते थे कि साधारण पृष्ठभूमि से आज वो शीर्ष नेतृत्व तक पहुंचे हैं, तो मालूम नहीं था कि कैसा लगता है। पर आज दिल्ली के मुख्यमंत्री के रूप में जिम्मेदारी पा करके मैं समझ पा रही हूँ कि भारतीय जनता पार्टी में नरेंद्र मोदी जी हैं तो मुमकिन है। जो सरकार पिछले 12 साल से दिल्ली में राज कर रही थी और जितने भी भ्रष्टाचार के मुद्दे उनके ऊपर है, जनता के एक एक पैसे का हिसाब उन्हें देना होगा। धन्यवाद है आप सभी के माध्यम से, मैं उन्हें धन्यवाद देती हूँ उनकी शुभकामनाओं के लिए। दिल्ली के हित में
वो सब काम करें तो बहुत अच्छा होगा। बिल्कुल, अलका जी और मैं दिल्ली विश्वविद्यालय छात्र संघ में इकट्ठे थे, वो अध्यक्ष थी, मैं महासचिव थी। मैं धन्यवाद करती हूँ उनकी शुभकामनाओं के लिए। एक मिरेकल है, एक नया मोटिवेशन है, अध्याय है बहनों के जीवन में। आज यदि रेखा प्रदेश की मुख्यमंत्री बनकर के काम कर सकती है, मुझे लगता है हर बहन के लिए रास्ते हैं और केवल उनको अपने दरवाजे खोल करके अपनी राह पे चलना होगा। ये देश उनके लिए पल के बिछाए। రైట్, హస్తినలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, సీఎం మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీ సీఎం ప్రమాణానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ అదేవిధంగా సీఎంతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు? విరామం అంటే 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తా ఉంది. దానికి సంబంధించి ఆ విరామాన్ని పూర్తి చేసేలాగా అంత భారీ స్థాయిలో ఏర్పాట్లను అయితే బీజేపీ చేసింది. సుమారు 30,000 మంది ప్రజల సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం వీవీఐపీ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాము. ప్రతి ఒక్కరికి పాస్ ఉన్నటువంటి వారిని మాత్రమే అలో చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కొంత సంబరాలు అనేది కూడా రామ్లీలా మైదానం బయట సంబరాలు చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక రేఖా గుప్తాతో పాటు 6 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పర్వేష్ వర్మ, ఆయనతో పాటు ఆశీష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇందర్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్, మొత్తంగా 6 కేబినెట్ మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది. సీఎం రేఖా గుప్తాతో పాటు మొత్తంగా 7 కేబినెట్ లో చోటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సీఎంగా రేఖా గుప్తా, మరొక 6 మంత్రులు తన కేబినెట్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ ఈరోజు ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా 3 స్టేజ్లను ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేజ్ మీద ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ స్టేజ్ పైనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వికే సక్సేనా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ ప్రమాణ స్వీకారాన్ని అంతా కూడా చేస్తారు. సీఎంగా రేఖా గుప్తాతో పాటు మిగతా 6 మంత్రులు, కేబినెట్ మంత్రుల్ని ప్రమాణ స్వీకారం అనేది కూడా చేపిస్తారు. ఇక మిగతా 2 స్టేజ్ల్లో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే కొంతమంది సినీ ప్రముఖుల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారితో పాటు యోగా గురు ఇట్లాంటి బాబా రామ్దేవ్ యోగా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో మొత్తంగా 2 మిగతా స్టేజ్ల్లో వీరందరికీ అవసరమైనటువంటి సీటింగ్ ఏర్పాటు చేశారు. మిగతా స్టేజ్ కింద 30,000 మంది కూర్చునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే ప్రస్తుతానికి అయితే చేశారు. సెక్యూరిటీకి సంబంధించి కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే పీఎం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ లాంటి వీవీఐపీలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 25,000 మంది ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి ఎస్పీజీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కావచ్చు, వారందరినీ కూడా ఓవరాల్ గా డిప్లాయ్ అనేది కూడా చేశారు. సరిగ్గా 12:35 ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం మొదలవుతుంది. 6 మంత్రుల ప్రమాణ స్వీకారం, ఒక్కొక్కరికి 2 నిమిషాల చొప్పున సమయం వేసుకున్న సుమారు 14-15 నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. అంటే 12:35 కార్యక్రమం ప్రారంభం అయితే సుమారు 1 గంట లోపే ఈ ఎంటైర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. అయితే స్టేజ్ పైన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే ఉంటుందా, లేకపోతే ఎవరైనా స్పీచెస్ ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇండియాకు సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక భాగస్వామ్య పక్ష నేతలను కూడా ఆహ్వానించారు. కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నామంటూ కూడా సమాచారాన్ని అయితే ఇచ్చారు. ఎందుకంటే బడ్జెట్ సంబంధించిన సెషన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది హాజరు కావట్లేదు. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లుగా ఆయన లేఖ అనేది కూడా విడుదల చేశారు. మిగతా అందరూ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు, ఎంపీలు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మదార్.